Hi aspirants, welcome to Uptake Jobs. We have done with part 1 August current affairs. Let's get into part 2. Viceroy who first conducted census in India was భారతదేశంలో మొదటిసారిగా జనాభా గణనను నిర్వహించిన వైస్రాయ్ ఎవరు? లార్డ్ రిపన్, లార్డ్ మేయో, లార్డ్ డల్హౌసీ, లార్డ్ వెలెస్లీ. అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ లార్డ్ మేయో. మొదటి వైస్రాయ్ ఎవరైతే సెన్సస్ను మన ఇండియాలో కండక్ట్ చేశారంటే లార్డ్ మేయో. ఏ ఇయర్లో అంటే 1871లో. ఓకే, అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ లార్డ్ మేయో, ఇయర్ 1871. నెక్స్ట్, రివర్ వరుణ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ ఈజ్ ఎ ట్రిబ్యూటరీ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రివర్స్? ఇటీవల వార్తల్లో చూసిన వరుణ నది క్రింది వాటిలో ఏ నదికి ఉపనది? గంగా, యమున, నర్మదా, తాపి. అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ యమున. ఇండియా అండ్ డెన్మార్క్ కొలాబరేట్ అయ్యాయి ఎందుకంటే స్మార్ట్ ల్యాబొరేటరీ టు క్లీన్ రివర్స్ అనే కాన్సెప్ట్ని తెరకెక్కించాయన్నమాట. ఎందుకంటే ఏదైతే రివర్ వరుణ ఉందో దాన్ని క్లీన్ చేయడం కోసం, దాన్ని క్లీన్ చేయడానికి మినిమం 2 to 3 years పడుతుంది అని. సో దే బోత్ కొలాబరేటెడ్ టు క్లీన్ ది రివర్స్. అందుకే ఈ వరుణ అనే రివర్ ఏ ట్రిబ్యూటరీ అంటే యమునా ట్రిబ్యూటరీ అనమాట. నెక్స్ట్, స్ట్రాటజిక్ ల్యాబొరేటరీ ఫర్ క్లీన్ రివర్స్ ఈజ్ ఏ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ బిట్వీన్ విచ్ 2 countries? స్ట్రాటజిక్ ల్యాబొరేటరీ ఫర్ క్లీన్ రివర్స్ అనేది ఏ 2 దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం? ఇండియా యుఎస్ఏ, ఇండియా జపాన్, ఇండియా డెన్మార్క్, ఇండియా నార్వే. అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఇండియా డెన్మార్క్. ఇండియా డెన్మార్క్ కొలాబరేట్ అయ్యి ఈ క్లీన్ రివర్ కాన్సెప్ట్ని తెరకెక్కించాయన్నమాట. నిసర్గ్రామ్, ది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యాచురోపతి వాస్ ఇనాగ్రేటెడ్ ఇన్ విచ్ సిటీ? నిసర్గ్రామ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యాచురోపతి ఏ నగరంలో ప్రారంభించబడింది? ఇండోర్, గ్వాలియర్, పూణే, వడోదరా. అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ పూణే. విచ్ ఇండియన్ స్టేట్ hosted the South Indian ఆదివాసీ నాలెడ్జ్ సెంటర్ నేమ్డ్ కాను? కాను పేరుతో దక్షిణ భారత ఆదివాసీ నాలెడ్జ్ సెంటర్ను భారతదేశంలో ఏ రాష్ట్రం నిర్వహించింది? తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ కర్ణాటక. కర్ణాటక వాళ్ళు ఆగస్ట్ 25న చమరాజ్ నగర్లో దే హోస్టెడ్ ది సౌత్ ఇండియన్ ఆదివాసీ నాలెడ్జ్ సెంటర్ నేమ్డ్ కాను. నెక్స్ట్, which is the highest ranked Indian company in the Fortune Global 500 list? Fortune Global 500 జాబితాలో అత్యధిక ర్యాంక్ పొందిన భారత కంపెనీ ఇది. హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా గ్రూప్స్ అండ్ భారతి ఎయిర్టెల్. అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ రిలయన్స్ ఇండస్ట్రీస్. నాగి అండ్ నక్తి బర్డ్ sanctuaries which are recently designated as wetlands located in which state? నాగి మరియు నక్తి పక్షుల అభయారణ్యాలు ఇటీవల ఏ రాష్ట్రంలో ఉన్న చిత్తడి నేలలుగా గుర్తించబడ్డాయి? బీహార్, ఒడిస్సా, గుజరాత్, తెలంగాణ. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ బీహార్. జ్యూస్ మిషన్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ ఈజ్ ఇంటెండెడ్ టు స్టడీ విచ్ ప్లానెట్? ఇటీవల వార్తల్లో చూసిన జ్యూస్ మిషన్ ఏ గ్రహాన్ని అధ్యయనం చేయడానికి ఉద్దేశించబడింది? సాటర్న్, జూపిటర్, మార్స్, వీనస్. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ జూపిటర్. ఈ జ్యూస్ మిషన్ ని April 14, 2023లో లాంచ్ చేశారు. ఈ జ్యూస్ మిషన్ ఏం చేస్తుందంటే ఇట్ ఎక్స్ప్లోర్స్ జూపిటర్ అండ్ 3 other moons ఇన్ డెప్త్. అదనమాట ఈ జ్యూస్ మిషన్. మల్ధారీ కమ్యూనిటీ ఫ్రీక్వెంట్లీ సీన్ ఇన్ న్యూస్ ప్రిడామినెంట్లీ రిసైడ్స్ ఇన్ విచ్ స్టేట్స్? వార్తల్లో తరచుగా కనిపించే మల్ధారీ సంఘం ప్రధానంగా ఏ రాష్ట్రంలో నివసిస్తుంది? మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్. అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ గుజరాత్. గుజరాత్లోని ఈ మల్ధారీ కమ్యూనిటీ వాళ్ళు గుజరాత్లోని బానీ గ్రాస్లాండ్స్లో నివసిస్తున్నారు. నెక్స్ట్, ఎ రీసెంట్ పాత్ బ్రేకింగ్ నాన్ బైండింగ్ సెక్యూరిటీ ఆఫ్ సప్లై అగ్రిమెంట్ SOSA ఈ signed between which 2 countries? ఇటీవల పాత్ బ్రేకింగ్ నాన్ బైండింగ్ సెక్యూరిటీ ఆఫ్ సప్లై ఒప్పందము ఏ 2 దేశాల మధ్య చేయబడింది? ఇండియా జపాన్, ఇండియా యుఎస్ఏ, యుఎస్ఏ అండ్ చైనా, యుఎస్ఏ అండ్ జపాన్. అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఇండియా అండ్ యుఎస్ఏ. ఎందుకు చేయబడింది? టు ప్రియారిటైజ్ డిఫెన్స్ సప్లై కోసం ఇండియా అండ్ యుఎస్ఏ ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు.
India recently signed the acquisition and cross-servicing agreement with which country? భారతదేశం ఇటీవల ఏ దేశంలో అక్విజిషన్ మరియు క్రాస్ సర్వీసింగ్ అగ్రిమెంట్ పై సంతకం చేసింది? యుఎస్ఏ, చైనా, సౌత్ కొరియా, జపాన్. అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ జపాన్. జపాన్ ఇండియా వాళ్ళు ఒక రెసిప్రోకల్ అగ్రిమెంట్ సైన్ చేసుకున్నారు. ప్రొవిజన్ ఆఫ్ సప్లై అండ్ సర్వీసెస్ బిట్వీన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆఫ్ ఇండియా అండ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ ఆఫ్ జపాన్. ఈ ఇరు దేశాలు కలిసి ఒక అగ్రిమెంట్ చేసుకుంది. ఏంటంటే ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ జపాన్. నెక్స్ట్, ఎక్సర్సైజ్ బులంద్ భారత్ వాజ్ రీసెంట్లీ హోస్టెడ్ బై విచ్ ఇండియన్ స్టేట్? ఎక్సర్సైజ్ బులంద్ భారత్ ను ఇటీవల ఏ భారతీయ రాష్ట్రం నిర్వహించింది? అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ అండ్ సిక్కిం. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ అరుణాచల్ ప్రదేశ్. సర్వేలెన్స్ ఆఫ్ ఫైర్ పవర్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ కండక్టెడ్ బై ఇండియన్ ఆర్మీ అనేది బులంద్ భారత్ ఎక్కడ నిర్వహించింది? రీసెంట్ గా హోస్టెడ్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్, సుభద్రా స్కీమ్ ఎయిమ్డ్ ఎట్ ఉమెన్ ఎంపవర్మెంట్ లాంచ్డ్ రీసెంట్లీ బై విచ్ స్టేట్? ఇటీవల మహిళా సాధికార సుభద్రా పథకం ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిస్సా అండ్ బీహార్. సో ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఒడిస్సా. ఒడిస్సా వాళ్ళు ఈ సుభద్రా స్కీమ్ని లాంచ్ చేశాయి. ఎందుకంటే ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం. ఏ ఉమెన్ అయితే ఏజ్ గ్రూప్ బిట్వీన్ 26 నుంచి 60 ఏజ్ గ్రూప్ ఉన్న ఉమెన్ వాళ్ళు ఎవరైతే బిలో పావర్టీ లైన్లో ఉన్నారో వాళ్ళకి ఈ సుభద్ర స్కీమ్ ద్వారా ఈ ఒడిస్సా రాష్ట్రము ఏం చేస్తుంది అంటే యాన్యువల్గా ₹10,000 ఇస్తుందన్నమాట. అదే ఈ సుభద్ర స్కీమ్. ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు ఇంప్లిమెంట్ ఏ 3-tier స్ట్రక్చర్ ఆఫ్ పంచాయత్ రాజ్ సిస్టమ్. పంచాయతీ రాజ్ వ్యవస్థ యొక్క 3 అంచెల నిర్మాణాన్ని అమలు చేసిన భారతదేశంలో మొదటి రాష్ట్రం రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర. అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ రాజస్థాన్. రాజస్థాన్ 3-tier స్ట్రక్చర్ ఆఫ్ పంచాయత్ రాజ్ సిస్టమ్ని అమల్లోకి తెచ్చింది. 3-tier పంచాయత్ రాజ్ సిస్టమ్ అంటే ఏంటంటే గ్రామ పంచాయత్ విలేజ్ లెవెల్, పంచాయత్ సమితి బ్లాక్ లెవెల్, జిల్లా పరిషత్ అంటే డిస్ట్రిక్ట్ లెవెల్ అనమాట. రాజస్థాన్ ఫస్ట్ స్టేట్ ఇంప్లిమెంట్ చేసింది. నెక్స్ట్, విచ్ కంట్రీ ఈజ్ పాపులర్లీ నోన్ యాజ్ ది పర్ల్ ఆఫ్ ఇండియన్ ఓషన్? హిందూ మహాసముద్రం యొక్క ముత్యం అని ఏ దేశం ప్రసిద్ధి చెందింది? సీషెల్స్, మాల్దీవ్స్, మారిటస్ అండ్ శ్రీలంక. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ శ్రీలంక. శ్రీలంక ఈజ్ నోన్ యాజ్ పర్ల్ ఆఫ్ ఇండియన్ ఓషన్. హిందూ మహాసముద్రం యొక్క ముత్యం అని శ్రీలంకని అంటాము. నెక్స్ట్, టాంగా అండ్ సమోవా ఐలాండ్స్ ఆర్ లొకేటెడ్ ఇన్. టాంగా మరియు సమోవా దీవులు ఎక్కడ ఉన్నాయి? పసిఫిక్ ఓషన్, అట్లాంటిక్ ఓషన్, సౌత్ చైనా సీ, ఆర్టిక్ ఓషన్. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఈ టాంగా అండ్ సమోవా దీవులు పసిఫిక్ ఓషన్ లో ఉన్నాయి. నెక్స్ట్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ది న్యూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ది నేషనల్ సెక్యూరిటీ గార్డ్? నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఎన్ఎస్జి కొత్త డైరెక్టర్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు? రాజీవ్ కుమార్, బి శ్రీనివాసన్, హేమంత్ కుమార్ శర్మ, రాజ్వీర్ సింగ్. అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి శ్రీనివాసన్. He was appointed as new Director General for National Security Guard. ఫస్ట్ ఆఫ్ ఆల్ బి శ్రీనివాసం గారు ఒక ఐపీఎస్ ఆఫీసర్. ఆయన్ని ప్రమోట్ చేస్తూ కొత్త న్యూ డైరెక్టర్ జనరల్గా అపాయింట్ చేశారు నేషనల్ సెక్యూరిటీ గార్డ్కి. ఆగస్ట్ 31, 2024 నుంచి టిల్ హిజ్ రిటైర్మెంట్ అంటే 2027 వరకు హీ విల్ బీ ది న్యూ డైరెక్టర్ జనరల్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఎన్ఎస్జి. నెక్స్ట్, who has been appointed as the new chairman and chief executive officer of Railway Board. రైల్వే బోర్డ్ కొత్త చైర్మన్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారు? సతీష్ కుమార్, రమేష్ కుమార్ సిన్హా, వినోద్ యాదవ్ అండ్ రాజేష్ కుమార్ అవస్థి. అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ సతీష్ కుమార్. నెక్స్ట్, యూనియన్ మినిస్టర్ జార్జ్ కురియన్ హ్యాస్ బీన్ ఎలెక్టెడ్ unopposed to ది రాజ్యసభ ఫ్రమ్ విచ్ స్టేట్? కేంద్ర మంత్రి జార్జ్ కురియన్ ఏ రాష్ట్రం నుండి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు? ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, అస్సాం. మధ్యప్రదేశ్కు
జార్జ్ కురియన్ గారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈస్టర్న్ ఎక్వైన్ ఎన్సెఫాలిటీస్ రీసెంట్లీ సీన్ ఇన్ ది న్యూస్ ఈస్ కాస్డ్ బై విచ్ ప్యాథోజన్? ఈస్టర్న్ ఎక్వైన్ ఎన్సెఫాలిటీస్ ఇటీవల వార్తల్లో కనిపించింది. ఇది ఎలా వస్తుంది? బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్, ప్రోటోజోవా. అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ వైరస్ వల్ల. ఈ ట్రిపుల్ అనేది ఏ ప్యాథోజన్ ద్వారా వస్తుంది అంటే వైరస్ అనే ప్యాథోజన్ ద్వారా వస్తుంది. విచ్ డే ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఇండిజినస్ పీపుల్? అంతర్జాతీయ ఆదివాసీ ప్రజల దినోత్సవంగా ఏ రోజును పాటిస్తారు? 8th August, 9th August, 10th August, 11th August. And the correct answer is 9th August. International Day of Indigenous People is on 9th August. 9th of August. Next. DRDO successfully tested long range glide bomb. What is it named? DRDO long range glide bomb ను విజయవంతంగా పరీక్షించింది. దాని పేరు ఏమిటి? గౌరవ్, ప్రబల్, అచుక్, ప్రహార్. And the correct answer is గౌరవ్. DRDO means డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. వాళ్ళు సక్సెస్ఫుల్గా ఒక గ్లైడ్ బాంబ్ని టెస్ట్ చేశారు. దానికి గౌరవ్ అని నేమ్ చేశారనమాట. విత్ స్టేట్ గవర్నమెంట్ రీసెంట్లీ డిక్లేర్డ్ ది ఏన్షియంట్ మాన్యుమెంట్ ఆఫ్ ది మెసోలిథిక్ ఎరా లొకేటెడ్ ఇన్ రత్నగిరి యాజ్ ఏ ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్? రత్నగిరిలో ఉన్న మెసోలిథిక్ యుగం యొక్క పురాతన స్మారక చిహ్నాన్ని ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం రక్షిత స్మారక చిహ్నంగా ప్రకటించింది? కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, జార్ఖండ్. అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ మహారాష్ట్ర. ఏమని ప్రకటించింది? రత్నగిరి యాజ్ ఏ ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్ గా ప్రకటించింది మహారాష్ట్ర. నెక్స్ట్. ఇన్ విచ్ స్టేట్ విల్ ది ఫస్ట్ గ్లోబల్ ఓవర్సీస్ ఉమెన్స్ కబడ్డీ లీగ్ బీ ఆర్గనైజ్డ్? మొదటి గ్లోబల్ ఓవర్సీస్ మహిళల కబడ్డీ లీగ్ ఏ రాష్ట్రంలో నిర్వహించబడుతుంది? మహారాష్ట్ర, హర్యానా, పంజాబ్, తమిళనాడు. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ హర్యానాలో గ్లోబల్ ఓవర్సీస్ ఉమెన్స్ కబడ్డీ లీగ్ జరపబడుతుంది హర్యానాలో. ఇది ఇవాల్టి కరెంట్ అఫైర్స్ పార్ట్ 2. థ్యాంక్ యూ. మరిన్ని వివరాల కోసం అప్టేక్ జాబ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.